స్నేహితులారా, ప్రపంచంలో 250 పైగా దేశాలు ఉన్నాయి. దాంట్లో మంది భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల మంది ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో 679 మండలాలు ఉన్నాయి. 679 మండలాలు, 26 జిల్లాలు, 29 రాష్ట్రాలు, 250 పైగా దేశాలు. యేసుప్రభువే దేవుడు. కొట్టని చప్పట్లు ఒక్కసారి. యేసుప్రభువే రక్షకుడు. ఆయన ద్వారా పాప క్షమాపణ, ఆయన ద్వారా పాప విమోచన, ఆయన ద్వారా నిత్య జీవం తప్ప ఇంకెవ్వరు వాళ్ళ కాదు స్నేహితులారా. ఆ సమయంలో కన్నీరు కాచి ఏడుస్తుంది నా భార్య. నేను ఆ బంగారం చేను పట్టుకొని వచ్చాను. ఈరోజు మీలాట మంచి స్నేహితులు ఉన్నారు, పరిశుద్ధులైన మీలాట దేవుని పిల్లలు ఈరోజు నాకు స్నేహితులు. ఒకప్పుడు నా స్నేహితులందరూ కూడా దొంగలే, ఒకప్పుడు నా స్నేహితులందరూ కూడా త్రాగుబోతులే, ఒకప్పుడు నా స్నేహితులందరూ కూడా బెకార్లే, ఒకప్పుడు నా స్నేహితులందరూ కూడా వేస్ట్ క్యాండిడేట్లే. నేను ఒకడికి ఇచ్చాను, నాగరాజు ఈ బంగారం చేయను అమ్మేసి నేను నీకు 2500 ప్యాకెట్లో ఇవ్వాలి కదా, ఆ 2500 తీసుకొని మిగతా డబ్బులు తెచ్చిరా అన్నాను. వాడు అన్నాడు ఇది ఎక్కడదరా అని అడిగాడు. నేను అన్నాను మా ఆవిడ మెడలో దొంగతనం చేశానురా అన్నాను. అంటే చెవులోను కూడా తెచ్చివలసిందిరా అన్నాడు. ఆడెంత దరిద్రుడు చూడండి. మనమైతే ఏమంటాం, అలా చేయకూడదు, తిరిగి తీసుకెళ్ళి ఇచ్చిరంటాం. కానీ ఆడేమన్నాడంటే చెవులోనూ కూడా తెచ్చిస్తారు. 2 హోల్సేల్గా ఒకేసారి అమ్మేస్తున్నాడు, 2 సార్లు ఎవరు తిరుగుతాడు, బస్సు ఛార్జీలు దండగా అన్నాడు. నేను అన్నాను మా ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, ముందు ఇది అమ్మేసి మిగతా డబ్బులు తెచ్చిరా అన్నానండి. ఆడు అమ్ముతుండగా పోలీసులకు దొరికిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమలో నా సహనము నీకుందా, దేవునికి స్తోత్రం. ఆ బిడ్డలను దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చక్కనైన ఆర్కెస్ట్రా పెట్టారండి. ఇంటికి వెళ్ళాలి ఎంత ముఖ్యమో మీటింగులకు ఆర్కెస్ట్రా అంత ముఖ్యం. ఆమె చెప్పండి ఒకసారి. వెళ్ళాలి, లేకపోతే ఇల్లు చీకటే. మీటింగులకు ఆర్కెస్ట్రా లేకపోతే చప్పట్లు కొట్టుకుంటే ఏం పాడతారండి, అసలు ఒకసారి ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఊర్లో ఉన్న సామెతే ఏంటంటే ఉసూరు మొక్కముడట ఊరెళ్తే ఏడుపు మొక్కముడట ఎదురొచ్చాడట. అది ఈ ఊరు సామెతే. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఉసూరు అనుకొని ఉండకూడదు, ఉసారుగా ఉండాల. 12:27 సామెతలు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమైన ఉంది. 12:27 వచ్చిన సామెతలు. అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా చురుకుగా ఉందుముగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఎక్కడికి వచ్చాను స్నేహితులారా? బంగారం పడి వచ్చానండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే స్నేహితులారా బంగారం ఇచ్చానో ఆడికి ఇచ్చానో ఆడు అమ్ముతుండగా పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులకు ఎప్పుడైతే దొరికాడో 2 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చెదగొట్టేశారండి.
ఎక్కడ దానికి దొంగ బంగారం, దొంగ నా కొడుకు అనుకొని చెదగొట్టేశారు. అడిగి వెంటనే దెబ్బలకు తట్టుకోలేక నా పేరు చెప్పేశాడు. బాబు నాది కాదండి బాబు, పలానా అశోక్. ఎందుకంటే దెబ్బ తగిలితే కానీ అబ్బ కనబడ్డ ఎవరికి. ఎప్పుడైతే ఆ దెబ్బ తగిలిందో నాది కాదండి పలానా అశోక్ ఇచ్చాడు అన్నారు. ఆడెవడన్నారు, పలానా ఆదర్శ నగర్ అన్నారు. రాత్రి 8 అయింది స్నేహితులారా, 2 కానిస్టేబుల్ వచ్చి తలుపు కొడతారు. తలుపు తీశాను, బండి ఆన్లోనే ఉంది. అంటే త్రాగిసే ఉన్నాను. త్రాగుబోతోడికి గొప్ప ధైర్యం అండి. మందులో ఉన్నప్పుడు విశాఖపట్నం నాది అనేవాడును, మందు దిగిపోతే పిల్లి అయిపోయాడు. ఎప్పుడైతే 2 కానిస్టేబుల్ వచ్చారో నన్ను అడిగారు, నువ్వు బంగారం చేయని ఎవరికి ఇచ్చావు? వాడు మాకు దొరికిపోయాడు, మా ఎస్సీ గారు నేను పిలుస్తాను పద పోలీస్ స్టేషన్ అన్నాడు. నాకేడు భయం, చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెప్పండి, చెట్టు మీద దయ్యం నాకేం భయం. ఈ రోజైతే యేసు రక్తమే జయం, నాకేం భయం. కొట్టని చెప్పట్లో ఒకసారి, యేసు రక్తమే జయం, నాకేం భయం. ఆ రోజు చెట్టు మీద దయ్యం, నాకేం భయం, నాకేం భయం. పద ఎస్సీ గారి దగ్గర కాకపోతే సిఐ గారి దగ్గరకు వస్తాను అన్నాను. నన్ను వెంటనే ఎస్ఐ గారి దగ్గరికి తీసుకెళ్లారు. పోలీసులు ఎంత గౌరవంగా మాట్లాడతారో మనకు తెలుసు కదా, అంత గౌరవంగా మాట్లాడారు. ఒరేయ్ ఆ బంగారం చే నీరైతే దాన్ని బిల్లు చూపించరా, బిల్లు చూపిస్తే తిరిగి నీకు ఇస్తాను అన్నాడు. అంటే నేను అన్నాను నాదేనండి, కానీ మా నాన్న కొన్నాడు అది, ఆ బంగారం చేయనంటే అది మీ నాన్నని రమ్మని అన్నాడు. వెంటనే అక్కడి నుంచి మా నాన్నకి ఫోన్ చేశాను. నాన్న వరం అంటాను, వరలక్ష్మికి వరమేడలో తాడు నేనే తీస్తానన్న, దొరికితేనే దొంగ, దొరకకపోతే 2 రెళ్ళు ఎంత అండి. గొప్ప తెలివైన వాళ్ళు దొరికారండి అయ్యారు మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే దొరికిపోయిన వస్తున్నా మా నాన్న ఫోన్ చేశాను, నాన్న వరమేడలో తాడు నేనే తీస్తానంటే మా నాన్న ఫోన్లోనే తిట్టాడు. తిట్టినా సిగ్గులేని మొఖానికి నవ్వే సింగారం. తిట్టుకుంటే తిట్టుకున్న వాళ్ళే అర్జెంటుగా బిల్లు పట్టుకొని రా అన్నాను. ఒక లాయర్ని తీసుకొని మా నాన్న పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వచ్చాయా నా కొడుకేనండి, దొంగ నా కొడుకు, తాగుబోతు నా కొడుకండి, ఇదిగోండి నా కోడల మేడలో ఈ బంగారం చేయని వేస్తే ఈ పనికి మేడు త్రాగుబోతాడు దొంగతనం చేసి తీస్తాడండి, ఇదిగోండి బిల్లు అని చూపించినప్పుడు ఆ ఎస్సీ గారు ఆ బిల్లు చూపించి వెంటనే బిల్లు చూసి ఆ బంగారం చేయను మా నాన్నకి ఇచ్చాడు. మా నాన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను తిట్టారండి. తిట్టినా నాకు సిగ్గు లేదు. అప్పుడు నా మీద పూలు ఇస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అప్పుడు నాలో దెయ్యం ఉంది, ఇప్పుడు నాలో నజరుడని యేసయ్య ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఉంటేనే భయం ఉంటుందండి. యెహోవాయందు భయభక్తులే దీర్ఘాయుకు మూలమంట. దేవుని భయమే మనకు ఆశీర్వాదం అంట. దేవుని భయమే మనకు కృప స్నేహితులారా. అప్పుడు నాకు దేవుని భయం లేదు, ఈ లోక సంబంధంగా నేను బ్రతుకుతున్నాను. ఎప్పుడైతే మా నాన్న ఇంక నువ్వు వేస్ట్ క్యాండిడేట్ రా బాబు, మీ అమ్మ చనిపోతే నా చేతిలో పెట్టిందో, నీ భార్య మేడలో పుస్తులతోడే నువ్వు దొంగతనం చేస్తే ఇంకేం బాగుపడతారా, నీకు ఒక కత్తిరిస్తాను, బస్ స్టాండ్లో జేబులు కొట్టుకొని బ్రతుకు, నాకు 2 కొడుకులు అనుకుంటాను, నువ్వు చనిపోయావు అనుకుంటున్నానే. మా నాన్నగారు కూడా నన్ను విడిచిపెట్టేశారు. నాన్న విడిచిపెట్టేశారు, అన్నయ్య తమ్ముడు విడిచిపెట్టేశారు. చిన్నప్పుడు అన్నదమ్ముల బంధం బాగుంటే పెళ్ళైన తర్వాత అక్క చెల్లెల బంధం బాగుంటుందండి. చిన్నప్పుడు మా 3 అన్నదమ్ములము చాలా ఐక్యత కలిగి ఉన్నాం. ఎప్పుడైతే పెళ్ళయిందో ఎవరి జీవితం ఆడిదో అయిపోయింది. అన్నయ్య పట్టించుకోలేదు, తమ్ముడు పట్టించుకోలేదు, నాన్నగారు విడిచిపెట్టేశారు. అత్తయ్య మాయలు పేద కుటుంబం, నా భార్య అక్కడ ఏడుస్తుంది. గమనించండి స్నేహితుడా, ఈ విషయం నేను తీశానని ఈ విషయము మా అత్తూరులో తెలిసిపోయింది. ఒక్కొక్క అమ్మ నోరు పేపర్ కంటే పవరు. పేపర్ తెల్లవారు వెళ్తుంది, కానీ ఈ అమ్మ ఈ రాత్రికి వెళ్ళి చెప్పియాలి, లేకపోతే నిద్ర పెడితే ఒట్టు. ఆ అమ్మకి నిద్ర పెడితే కడుపు పొంగి తీరదండి. ఎవరు చెప్పేశారో తెలియదు, కానీ మొత్తం మా అత్తూరులో మొత్తం తెలిసిపోయింది. వెంటనే మా మాయ ఆడికి అల్లుళ్ళ కాదు కొడుకులా చూశాను, వస్తే కాలు ఎరగొడతానని పెద్ద కర్ర పట్టుకొని ఊరు ఎంట్రన్స్లో నిలబడ్డాడు. నేను ఎందుకు వెళ్తాను, నాకు తెలుసు వాళ్ళు ఎలాగో కొడతారని. ఈ విషయం తెలిసి మా నాన్న విడిచిపెట్టేశారు, అత్తయ్యమాయలు విడిచిపెట్టేశారు. నా భార్య అయితే పక్కన ఒక నుయ్యి ఉంటే ఆ బావిలో పడిపోవడానికి వెళ్ళింది. నాకు ఇంకెలాంటి భర్త వద్దు, నేను చనిపోతాను, నాకు వద్దు అంటే కొంతమంది వెళ్ళి నా భార్యని బలపరిచారు. అమ్మా నిజమైన దేవుడు ఉంటే నీ భర్త మారుతాడమ్మా, నీకు 3వ నెల కడుపుతో ఉన్నావు, నువ్వు ప్రెగ్నెన్స్తో ఉన్నావు, గర్భవతిగా ఉన్నావు, చనిపోకమ్మా, దేవుడు అన్నాడు ఉంటే నీ భర్తను మారుస్తాడు, దయచేసి ఇంటికి రాని. నా భార్యని ఇంటికి తీసుకొచ్చారండి. కొన్ని రోజులు అయ్యింది, నేను వైజాగ్లో తిరుక్కొనే బ్రతుకుతాను, నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. ఈ లోపు నాకు ఒక ఆడపిల్ల పుట్టిందని నాకు తెలిసిందండి. వెంటనే నా మనసులో అనుకోను, కొడుకైతే బాగుంది కదా, నా ఇంటి పేరు ఉంటుంది, నా ఇలవేల్పు ఉంటుంది, ఇదేంటి ఆడపిల్ల పుట్టేసింది అనుకొని చాలా బాధపడిపోతాను. కానీ మళ్ళీ మనసులో అనిపిస్తుంది, సర్లే 2వ అవకాశం ఉంది కదా, 2వ కొడుకు పుడతాడులే అని మనసులో అనుకుంటే ఆ బిడ్డను తీసుకొని పార్వతీపురం నుంచి నా భార్య విశాఖపట్నం వచ్చింది. దేవుని మహాకృప, నేను కొడుకు కావాలని ఎదురు చూశాను. యేసుప్రభు మంచి దేవుడు కాబట్టి 2వ కూడా నాకు ఆడపిల్లే. గట్టి చప్పుడు కొట్టండి ఒకసారి. నేను కొడుకు కావాలని కనిపెట్టాను స్నేహితులారా. 19:21 సామెతల గ్రంథంలో, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టెను, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కొడుకు కావాలని కనిపెట్టాను, కానీ నా యేసయ్య దయ వల్ల 2వ కూడా నాకు ఆడపిల్ల పుట్టింది. 2 ఆడపిల్లలు పుట్టారని నా భార్యని విడిచిపెట్టేశానండి.
గమనించండి స్నేహితులారా, ఈ భూ ప్రపంచంలో ఎవ్వరు ఏమేమి ఇవ్వగలరు కానీ మూడు ఎవ్వరి వల్ల అవ్వదు. ఒకటి గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానమే, 127వ కీర్తన 2వ వచనం. రెండోది ఆయుష్ ఆయన ఇవ్వాలి, 91వ కీర్తన 16వ వచనం. మూడోది 2:38 అపోస్తుల కార్యాల ప్రకారంగా పాప క్షమాపణ కూడా నా యేసు ప్రభు దగ్గరే ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వెంటనే నా భార్యని, ఆడపిల్ల కన్నదని, కొడుకుని కన్నలేదని నా భార్యని చెదగొట్టేసి మళ్ళీ అత్తోరింటికి పంపించానండి. పార్వతీపురం పంపించాను. నువ్వు నా గొద్దులే, కొడుకుని కండం చేతగాని పనికి మళ్ళీ నోటుకొచ్చినట్టు బూతులు తిట్టి, గట్టి కొట్టి, సిగరెట్ ముట్టించి, తొడల మీద కాల్చేసి, ఇష్టానుసారం చిత్రహింసలు 12 సంవత్సరాలు నరకం పెట్టానండి. ఏ భార్య ఉంటుందండి? 12 సంవత్సరాలు నరకం పెట్టాను. ఈ త్రాగుబోతోడుతోని, ఈ పనికి మేలోడుతోని, ఈ పనికి వెదవుతోని, ఈ అర్థమైన స్నేహితుడా, ఈ వ్యభిచారితోని, ఈ దొంగతోని 12 సంవత్సరాలు నరకం పెట్టాను నా భార్యని. ఏ రోజు మంచి భోజనం పెట్టలేదు, ఏ రోజు ఒక మంచి చీర కొనలేదు, ఏ రోజు కూడా ఒక చికెన్తో ఒక ముద్ద అన్నం పెట్టలేదు. అంత దుర్మార్గమైన జీవితము జీవించాను నేను. 2 ఆడపిల్లలు తీసుకొని నువ్వు వెళ్ళిపో, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు కొడుకుని కనలేదని బూతులు తిడితే చాలా రోజులు అమ్మాయి ఇంటి దగ్గర ఉంది. నా తర్వాత మా మరదల తర్వాత ఒక బావమరిది, అత్తయ్య, మామయ్య, నాకు పుట్టిన 2 ఆడపిల్లలు. ఒక పూటకి 7 తినాలంటే చాలా కష్టమైపోయింది స్నేహితులారా. కానీ నా భార్య చూసింది, నాన్న నేను మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాను నాన్న, మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను నాన్న, చస్తే చస్తాను, బ్రతికితే బ్రతుకుతాను, నేను అక్కడికే వెళ్ళిపోతాను నాన్న అని చెప్తే, వాడు వద్దమ్మాడు, మంచోడు కాదమ్మా, నిన్ను చంపేస్తాడమ్మా, పిల్లలు కూడా చంపేస్తాడమ్మా, వాడు తాగుపోతామ్మా, పచ్చి దుర్మార్గుడమ్మా, ఆడి దగ్గరికి వద్దమ్మని అత్తేమాయాలు చెప్పిన, లేదు నాన్న చస్తే చస్తాను, బ్రతికితే బ్రతుకుతాను, నేను మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోతానని 2 పిల్లలు తీసుకొని మే నెలలో మండు టెండ్లో ఇంటి ముందుకు వచ్చి తలుపు పడుతుంది స్నేహితులారా. నేను తలుపు తీశాను. చాలామందికి నీటి గండం ఉంటుంది, నాకు పని గండం ఉండేది. ఎప్పుడు పనికి వెళ్ళి కాదు, అంత దరిద్రమే. ఎవడ జెండా పట్టుకుంటే 100 రూపాయలు ఇస్తాడా, ఎవడు జెండా పట్టుకుంటే బిర్యానీ ప్యాకెట్ ఇస్తాడా, ఎవడు జెండా పట్టుకుంటే ఆడితో నాకు ఏదైనా క్వార్టర్ ఇస్తాడా, లేకపోతే శాంపుల్ ఇస్తాడా. ఇదే నా జీవితం తప్ప, అయ్యో నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక 2 పిల్లలు ఉన్నారు, నాకు బాధ్యత ఉంది, ఇది ఒక జన్మైన, ఇది ఒక దరిద్రమైన బ్రతికే కదా అనుకుని నాకు ఏమాత్రం కూడా బాధ్యత భారం లేని పరిస్థితుల్లో మీరు నమ్మండి, నా బిడ్డలు ఏడుస్తుంటే, చిన్న పిల్లలు స్నేహితులు, నా భార్య ఇంటి ముందుకు వచ్చి తప్పు పడితే నేను ఒకటే చెప్పాను, నీకు నాకు సంబంధం లేదు, మళ్ళీ ఎందుకు వచ్చావు, కొడుకుని కండం నీకు చేత కాలేదు కదా, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిపో. నడి రోడ్డు మీద గట్టి కొట్టానండి, కాలుతో తన్నానండి. పాపం పెద్ద బిడ్డ నిలబెట్టింది, చిన్న బిడ్డని ఎత్తుకుంది, ఏడుస్తుంది. ఏడ్చినా సరే నేను ఇంట్లోకి రానివ్వలేదు. అటువైపులు ఇటువైపులు ఈ చుట్టుపక్కల అందరూ కూడా తిడుతున్నారు, ఒరే గాడిదా నీకు బుద్ధి ఉందా లేదా, నీ భార్య పిల్లలు ఇంట్లోకి ఎందుకురా రానివ్వంటే, నా ఇష్టం, నా భార్యను చంపుకుంటాను, పెంచుకోను, మీరెవరు అడుగుతాయి, నీకు మేళలో 4 బూతులు తిడితే నీకు ఒక దండం రా బాబు అని వారు కూడా ఇంట్లోకి వెళ్ళిపోయిన నా భార్య నడి రోడ్డు మీద ఉంచేసాను. నా 2 కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది, అయ్యా 2 పిల్లలు మీరు ఇంట్లో ఉండండి, మేము కూలి పని చేసినా, ఇటుకలు మోసినా, రాళ్ళు మోసినా మిమ్మల్ని పెంచుతానండి, మా అమ్మల దగ్గర నన్ను పంపకండి, మా అమ్మ మా నాన్న పేదోళ్ళండి, నేను మీ దగ్గర ఉంటాను, నా తర్వాత ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు, వారిని కూడా వారి బాధ్యత మా నాన్నల మీద ఉంది కదా, చూడండి ఎంత బాధ్యత ఉన్న నా భార్యకి, నేను అక్కడికి వెళ్ళనండి, మీ దగ్గరే ఉంటాను, 2 పిల్లలు మీరు చూడండి, నేను కూలి పని చేశాను, మీకు 150 తెస్తానండి అన్నా సరే నేను ఇంట్లోకి రానివ్వలేదండి. ఇలా జరుగుతున్న పరిస్థితుల్లో ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళందరూ తిడితే ఎలా చస్తారో చావండి అని నా భార్యని ఇంట్లో ఉంచాను. బయటికి వెళ్ళి నిద్ర మాత్రలు తెచ్చి చంటి పెట్టని చంపడానికి సిద్ధపడ్డాను. నా చిన్న కూతురిని చంపుకోవడానికి కూడా సిద్ధపడ్డాను స్నేహితులు. 2 ఆడపిల్లలు పెంచలేను, వచ్చిన డబ్బులు త్రాగడానికి చాలు, వచ్చిన డబ్బులు పేకాటికి చాలు, వచ్చిన డబ్బులు కైనీలకి, గుట్కాలకి, 5000కి, గంజాయికి, వీటికే నాకు చాలు, నేనేం పెంచుతాను 2 ఆడపిల్లలు, ఎలాగైనా ఒక పిల్లని చంపేస్తాను, ఒక పిల్లతో బండి నడిపి వచ్చిన అనుకుని నేను నిద్ర మాత్రలు తెచ్చి మెడికల్ షాప్కి వెళ్ళి గట్టిగా పిండిసి, చంటి బిడ్డ 14 నెలలు ఆ బిడ్డ వయసు, అంటే సంవత్సరం దాటిందంటే చంటి బిడ్డండి, చిన్న బిడ్డ, ఆ నిద్ర మాత్రం గట్టి పిండి నోట్లో పెట్టేశానండి చంపేయాలని. 10 గంటలకు నోట్లో పెట్టాను, బిడ్డ చనిపోయాను. 12 గంటలకు చూశాను, ఆ చంటి బిడ్డ చనిపోలేదు, ఆడుకుంటుంది. వెంటనే నాకు కోపం వచ్చి తల కిందకి పెట్టిన తల దిండుతో ఈ 2 ముడుగులతో గట్టి నొక్కిశాను స్నేహితుడు, బిడ్డను చంపేయాలని. అంత దుర్మార్గుండండి, సామాన్యమైన విషయం కాదండి. ఇలాంటి బ్రతుకులు నడిపించే దేవుడు, ఇలాంటి జీవితాలు కట్టే దేవుడు, ఇలాంటి త్రాగుబోతాలు మార్చే దేవుడు ఎవరైనా సరే ఈ భూ ప్రపంచంలో ఒక్కరుంటే చూపించండి స్నేహితులారా. ఈ దైవజనుల దగ్గర, దేవుని పిల్లలని మీ దగ్గర ఈ బైబిల్ ఎక్కడే వదిలిపెట్టి నా జీవితకాలం వెళ్ళి బానిసగా బ్రతుకుతాను. ఒక్కరు లేరు సార్, నా యేసయ్య తప్ప. కొత్త చెప్పట్లు ఒకసారి, యేసుప్రభు బ్రతుకులు మార్చే దేవుడు, యేసుప్రభు జీవితాలు కట్టే దేవుడు, యేసుప్రభు త్రాగుబోతాలు మార్చే దేవుడు, యేసుప్రభు కన్నీటిలోని వారికి, దుఃఖమున్న వారికి నోటి నింపుగా నవ్విచ్చే దేవుడు నా యేసు ప్రభువేనండి. దేవునికి మహిమ కలుగును గాక. కన్నీరు కార్చి ఏడుస్తుంది,
ఏటి నా బ్రతుకు, మా బావ బాగున్నాడు, మా మరిది బాగున్నాడు, అత్తమామలు బాగున్నారు, నా బ్రతుకు ఏటి ఎలాగైంది, నా ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటని రోజు ఏడిపే కన్నీరు కన్నీరు కన్నీరు. నా జీవితంలో, నా భార్య జీవితంలో నేను పట్టించుకున్నాను కాదు. రాత్రి 1 గంట 2 గంటల వరకు త్రాగేసి ఒంటి మీద సెట్ లేకుండా ఆ రోడ్ల మీద అలాగొస్తే రాత్రి 2 గంటలకు ఇంటికి తీసుకెళ్ళి శుభ్రం పరిచయం చేసి తల నింపుకొని స్నానం చేయించి ఆ మంచం మీద పడుకోబెట్టింది స్నేహితుడా. అంత మంచి భార్యని దేవుడు నాకు ఇచ్చారు. ఆలోచించండి. అలాంటి పరిస్థితిలో రోజు రాత్రులు వచ్చి కొట్టేసేవాడిని. రోజు పచ్చిమిర్చిలో ఆమ్లెట్లో పచ్చిమిర్చి ఎక్కువ వేయలేదని, కూరలో చికెన్లో కారం ఎక్కువ వేయలేదని, మందు కిక్కెక్కట్లేదని ఎన్నోసార్లు గోడకేసి గుద్దించేసేవాడు, ఎన్నోసార్లు కాలుతో తన్నేవాడు, ఎన్నోసార్లు పిడిగుద్దులు గుద్దేవాడు. చిత్రహింసలు పెట్టాను సార్. నిజంగా చెప్తాను, ఎవ్వరు ఉండరండి 12 సంవత్సరాలు పెడితే. ఒక మంచి అల్లుడిగా లేను, ఒక మంచి తండ్రిగా లేను, ఒక మంచి భర్తగా లేను, ఒక మంచి స్నేహితుడిగా లేను, ఒక తల్లిదండ్రులకు మంచి కొడుకుగా లేను, ఒక తల్లిదండ్రులకు మంచి కొడుకుగా, లేకపోతే అన్నదమ్ములకు ఒక మంచి అన్నదమ్ముడిగా కూడా నా జీవితం లేదు. ఎందుకు వచ్చిన జీవితాలండి? కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి. లోకంలో ప్రజెంట్ విపరీతమైన త్రాగుబోతులు. ఇంటికి ఒక రేషన్ కార్డులుగా, ప్రతి ఒక్కరు ఒక ఆధార్ కార్డులుగా ఇంటికి ఒక తాగుబోతుడు ఉన్నాడండి ఈ రోజుల్లో. యేసు నామములో వారందరూ కూడా రక్షణ కలుగునుగాక. వారందరూ పాపములోంచి విడుదల పొందుదురుగాక. యేసునామమున ప్రతి త్రాగుబోతుకి నా యేసయ్య దర్శించి వారికి విడుదల చెయ్యనుగాక. త్రాగుబోతునే దేవుడు మార్చారండి. మనస్ఫూర్తి చెప్తున్నాను, ఇలాంటి దేవుడు దొరికాడు, మనం ధన్యులు. గట్టి చప్పుడు కొట్టండి ఒకసారి. ఇలాంటి యేసు ప్రభు దొరికాడండి మనకి. సామాన్యమైన విషయం కాదు స్నేహితుడు. అలాంటి కృప మనకు దొరికింది. కన్నీరు కాచి ఏడుస్తుంటే రోజు వచ్చి కొట్టేవాడిను. అందరూ విడిచిపెట్టేశారు. పిడికిడి బియ్యం లేవు, కనీసం పాలు కూడా కొనడానికి నా భార్య, నా ఇద్దరు బిడ్డలకి 10 రూపాయలు కూడా ఇంట్లో ఉంచేవాడిని కాదు. అలాంటి పరిస్థితులు ఏం జరిగిందంటే, మా వీధిలో 2 కుటుంబాలు యేసు ప్రభు నమ్ముకున్న వారు ఉన్నారు. 2 కుటుంబాలు యేసు ప్రభు నమ్ముకున్నారు. అంటే ఈ త్రాగుబోతాడు రోజు కొట్టేస్తున్నాడు. పాప మా పిల్లకి చెద కొట్టేస్తున్నాడు. రోజు వచ్చి ఈడొక పనికిమాలుడు, ఈడొక దుర్మార్గుడు. ఒకసారి ఆ పిల్లకి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాలని 2 కుటుంబాలు వచ్చి నా భార్యకి యేసయ్య గురించి చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. స్నేహితులారా, ఒక అద్భుతమైన మాట చెప్తాను వినండి. మనందరికీ ఏదో ఒక ఆశ ఉంటుందండి. స్కూటీ ఉన్నవాడికి 4 వీలర్ కావాలనుకుంటాడు. చిన్న రేకుల షెడ్ ఉన్నాడు, ఒక చిన్న ఫస్ట్ ఫ్లోర్ అయినా చిన్న బిల్డింగ్ అయినా కావాలనుకుంటాడు. ఏదో ఒక ఆశ మనందరికీ ఉంటుంది. కానీ నా యేసయ్య కూడా ఆశ ఉంది. ఏంటి తెలుసండి ఆశ? యేసుక్రీస్తు వారికి ఆశ అయితే 16-15 మార్కు సువార్తలో మీరు సరస్వతికి వెళ్ళి